తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, మొన్నే అనగనగా ఒక రాజు సినిమాలో రాజు గారు పెళ్లి బట్టల్లో మెరవడం చూసాం. తర్వాత డీజే టిల్లు అన్న బర్త్డే సెలబ్రేషన్స్లో కూడా కాస్ట్యూమ్స్ అదిరిపోయినాయి. అంతెందుకు, చావు కబురు చల్లగారు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చావు దగ్గరికి వెళ్తే అవి కూడా చూసాం. అకేషన్ ఏదైనా ఆవిడ మాత్రం డ్రెస్ కరెక్ట్గా ఫిట్ అయ్యేలా చేస్తారనమాట. సిల్వర్ స్క్రీన్ మీద దుమ్ము రేగిపోయేలా చేస్తారు. ఆవిడ పేరే మౌనా గుమ్మాడి, కాస్ట్యూమ్ డిజైనర్. చాలా సినిమాలకి వర్క్ చేశారు అండ్ పర్సనల్లీ కూడా చాలామంది సెలబ్రిటీస్కి ఆమె వర్క్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. బాగున్నారా? లవ్లీ ఇంట్రడక్షన్. బాగున్నారా? వెరీ నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా మందిని చూస్తున్నాం, కింద బోల్డ్ మంది ఉన్నారు. అంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్యూమ్ డిజైనింగ్ అంటే ఏంటి, అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయాలా, లేదు వాళ్ళ మనసు దోచుకోవాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అర్థం చేసుకోవాలా, లేకపోతే ఏది కరెక్ట్గా ఫిట్ అవుతుందో అది వాళ్ళకి ఇవ్వాలా? అంటే ఫిట్టింగ్ ఇస్ డెఫినెట్లీ దేర్. కంఫర్ట్ యాక్టర్స్ కి అన్నిటికంటే ముందు ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత క్యారెక్టర్ డిజైన్ చేస్తాం కదా. అంటే ఆ క్యారెక్టర్ ఎలా గ్రో అవుతుంది త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్, ఆర్క్ ఎలా ఉంది, అండ్ అసలు ఆరిజిన్ ఎక్కడ, ఏ రీజియన్ లో స్టార్ట్ అవుతుంది, ఏ ఎరాలో ఉంది, ఏ ఇయర్ లో నడుస్తుంది, అన్ని అర్థం చేసుకొని దెన్ ఐ స్టార్ట్ ఫ్రమ్ స్కెచింగ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ అవుట్ఫిట్ తెచ్చామా వేసామా కాదు. ఇట్స్ మోర్ అబౌట్ క్యారెక్టరైజేషన్ దాట్ యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఇన్ ద క్లోత్స్ కదా, లేకపోతే ఇట్ డజంట్ మేక్ సెన్స్. అంటే కొన్నిసార్లు మనం మూవీ ప్రశాంతంగా ఎందుకు చూస్తాం, వై వి రిలేట్ టు ద క్యారెక్టర్స్, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్. ఈవెన్ ద అట్మాస్ఫియర్ కానీ, వాళ్ళ ఆర్ట్ సెటప్ కానీ, వాళ్ళ హౌస్ కానీ, ఎవ్రీథింగ్ కరెక్ట్ గా ఉంటేనే వీ కైండ్ ఆఫ్ రిలేట్ టు ఇట్, రైట్? లేకపోతే మిస్ మ్యాచ్ ఉన్నా తెలియదు. కొన్నిసార్లు అవుట్ఫిట్ నోటీస్ చేయం, దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్, బికాస్ క్యారెక్టర్స్ ఆర్ మోర్ దాన్ ద అవుట్ఫిట్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్. మోస్ట్లీ మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది కొంతమంది రిఫరెన్స్ తో వస్తారా, అంటే ఏమైనా వింటేజ్ పిక్స్ తీసుకోవడం, ఒకవేళ పీరియడ్ డ్రామా అయితే బ్రాండ్ కంటున్నారా, స్టోర్ కంటున్నారా? నేను అలా అనట్లే, నార్మల్లీ జనరల్ ఒక డైరెక్టర్ మీ దగ్గరికి వచ్చిన అంటే డైరెక్టర్ నాకు తెలిసి డెఫినెట్ గా వాళ్ళు ఎప్పుడైతే స్టోరీ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారో, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ఏడీ వీళ్ళంతా దే కైండ్ ఆఫ్ డూ దేర్ రిసర్చ్. వాళ్ళు ఒక రిసర్చ్ చేసి పెట్టుకుంటారు, బికాస్ ఆబ్వియస్లీ ఇట్స్ దేర్ బేబీ. వాళ్ళకి తెలుసు ఎలా ఉండాలి, ఎలా దే వాంట్ టు కైండ్ ఆఫ్ విజువల్ గా పెట్టాలి అనుకుంటున్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఆ రిసర్చ్ అంతా ఆల్రెడీ చేసుకొని పెట్టుకుంటారు. బట్ ఐ ప్రిఫర్ స్టార్ట్ బై మై సెల్ఫ్. అంటే ముందు చూడను, వాళ్ళు ఏదైతే రిసర్చ్ చేసుకుంటారో ఐ సే ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఒకసారి మనకి ఏదైనా చూపిస్తే లిమిట్ అయిపోతాం, యూ కెన్ నాట్ స్ట్రెచ్ యువర్ క్రియేటివిటీ, రైట్? సో బౌండరీస్ అయిపోతాయి. సో అందుకని ఐ ప్రిఫర్ టు లిసన్ టు ద స్టోరీ. దెన్ కొన్ని స్టోరీ అయిపోయిన వెంటనే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఐ ఆస్ ద డైరెక్టర్, అండ్ దెన్ ఆ క్వశ్చన్స్ అడిగాక దాన్ని బట్టి ఐ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, రిసర్చ్, దెన్ స్కెచింగ్, దెన్ ప్రెజెంటేషన్. సో వన్స్ ప్రెజెంటేషన్ తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళ ఇన్పుట్స్ కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం క్యూరేషన్ చేంజెస్ అవుతాయి. చేంజెస్ చేశాక ఫైనల్లీ వన్స్ డైరెక్టర్ అండ్ యాక్టర్ సేస్ థమ్స్ అప్ ఫర్ ఇట్, దెన్ వి గో హెడ్. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చేసిన హీరోస్ లో ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, కొంచెం ఎవరు బాగా క్విక్ గా చేంజ్ చేసుకుంటూ ఉంటారు డ్రెస్సెస్? అంటే ఇష్టపడతా ఉంటారు కొంతమందికి, మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలంటే కొంచెం అనుకుంటారు, ఫిఫ్త్ టైం అయినా అనుకుంటారు. బట్ అందరూ అలా కాదు. కొంతమందికి ఏంటంటే ఎన్నిసార్లు చేంజ్ చేసినా వాళ్ళకి ట్రైల్ వేద్దాం అనే ఉంటది. ఐ థింక్ ఐ హావ్ బీన్ వెరీ లక్కీ. నేను చాలా తక్కువ టైం ఇండస్ట్రీలో, సో మై ఫిల్మోగ్రఫీ ఈజ్ ఆల్సో వెరీ లెస్. సో అంత వాస్ట్ లేదు చెప్పడానికి, బట్ ఐ హావ్ బీన్ వెరీ లక్కీ విత్ ఆల్ దీస్ గైస్. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ ఇస్ విత్ కార్తికేయ గారు. హీస్ అన్ అమేజింగ్ పర్సన్. హీస్ వెరీ లైక్ అసలు బాడీకి ఆయన బిహేవియర్ కి సంబంధం ఉండకుండా ఉంటారు. ఈజ్ వెరీ స్వీట్ అండ్ హీ వుడ్ do anything for the character. And very hard working. Coming to Sidhu is fun. You know, ante Sidhu DJ Tillu lo adanta koncham pop culture styling la untadi, and that's his character. That's the reason people love Tillu, right? Endukante he was living in it. So they try to be the same thing on the set also. So it was also easy with him. And with Naveen Garu, it is again lovely, and he's very strong with his క్యారెక్టరైజేషన్ కానీ, స్టోరీ కానీ. నాకు తెలిసి ఒక 1.5 year నుంచి అలాగే బిహేవ్ చేస్తున్నట్టున్నారు. సో ఐ థింక్ ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్ ఫర్ ద మూవీ, దే విల్ డూ దేర్ బెస్ట్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఓకే. సో నాకు తెలిసి కార్తికేయ గారికి ఏ డ్రెస్ ఇచ్చినా కరెక్ట్ గా ఫిట్ అయిపోద్ది. కరెక్ట్ గా ఫిట్ అయిపోద్ది. యా, అంటే ఆయన యూజువల్లీ ఫిట్టింగ్ ప్రిఫర్ చేస్తారు. ఇన్ ద మూవీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో దట్స్ నాట్ హిస్ ప్రిఫరెన్స్. సో మామూలుగా యూజువల్లీ ఐ రిమెంబర్ హీ వాజ్ డూయింగ్ సమ్ అదర్ ఫిల్మ్ ఇన్ తమిళ్. ఎయిర్పోర్ట్ లో ఒక స్టైల్ చేస్తాను కదా. సో బికాస్ ఐ యూస్ టు బి హిస్ పర్సనల్ స్టైలిస్ట్ ఆల్సో. ఎయిర్పోర్ట్ కి ఒక స్టైలిష్ గా అవుట్ఫిట్ వేసుకుని వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా సెట్ కి వచ్చారు. వచ్చిన వెంటనే నేను వేరే డ్రెస్ ఇచ్చాను. ఆబ్వియస్లీ ఆ మూవీలో క్యారెక్టర్ రిక్వైర్మెంట్ అది. లైక్
ఈ డ్రెస్ నుంచి ఈ డ్రెస్కి వెళ్తున్నాను నేను ఇప్పుడు అని హీస్ టు మేక్ ఫన్ ఆఫ్ ఇట్ బట్ యా. సో బేసికల్లీ నేను వచ్చి కూర్చున్నాను, ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూస్తారు మీరు? కాస్ట్యూమ్స్ చూస్తారా ఎవరైనా? ఎక్కడ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన నన్ను ఏం చూసారు అసలు? No, I just looked at you. అంతేనా? కాస్ట్యూమ్స్ ఏమైనా చూసారా? No. జడ్జ్ చేయరా? Judge చేయను. Yeah. Because see, నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కానీ I look homeless most of the times. అంటే ఈవెన్ సెట్స్ లో కూడా because we are not important there. Our work is important. Comfort, clothes. If this is your comfort then yeah. అంతే. ఓకే. ఈవెన్ మీరు కూడా చాలా సింపుల్ గానే వేసుకొని వచ్చారు. ఇలాగే ఉంటారు. At least this is better. This is what you're seeing. Me is much better personality of me. కానీ యూజువల్ గా చాలా హోమ్లెస్ గా చాలా క్యాజువల్ ఏదన్నా ఉంటేనే మై స్టాఫ్ కీప్ సీయింగ్ మీ వై షీ డ్రెస్ లైక్ దిస్. సో బికాస్ ఐ డోంట్ అంటే స్టోర్ లో ఉండి మనం ఏం ప్రెజెంట్ అవ్వట్లేదు కదా క్లయింట్స్ కానీ ఆర్ ఆల్ ద టైమ్ ఆన్ స్క్రీన్ కాదు కదా, ఆఫ్ స్క్రీన్ కాబట్టి కంఫర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ ఇదంతా రాజమండ్రిలో ఆంధ్రాలో షూట్ చేసాం కదా, అక్కడ ఇట్స్ లైక్ మాస్క్, క్యాప్ అండ్ దెన్ గ్లవ్స్, ఎవ్రీథింగ్. అసలు అలా చూస్తే మీరు ఎవరు గుర్తుపడరు. ఎవరికి అసలు ఫేస్ కూడా తెలియదు. ఫేస్ కూడా తెలియదు. దట్స్ హౌ ఐ యామ్ లైక్ దట్. అంటే ఎందుకంటే మనకి వర్క్ ఇంపార్టెంట్ కదా అంతే. సో కాస్ట్యూమ్స్ అంటే బేసికల్లీ పారామీటర్స్ ఉంటాయి, లైక్ ఫ్యాబ్రిక్ కానీ కలర్ కానీ. మిమ్మల్ని ఐ మీన్ మీ అటెన్షన్ ని గ్రాప్ చేసే ఫస్ట్ పారామీటర్ ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుంది అనుకో వెంటనే వెళ్ళి చూడడం, ఇది కొనాలా అని ఆలోచించడం అలా చేస్తారా, లేదా కలర్ వైపు ఎక్కువ అటెన్షన్ ఉంటుందా? సో డెఫినెట్లీ ఫ్యాబ్రిక్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ అ డిజైన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, అంటే స్టైలిస్ట్ అయితే మేబీ కలర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారు. ఫర్ మీ ఫ్యాబ్రిక్ ఆల్సో మ్యాటర్స్, ఎందుకంటే ఈవెన్ ద వీవింగ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో ఎందుకంటే ఆ డెప్త్ ఆల్రెడీ ఉంది కాబట్టి. అండ్ మెయిన్గా యాక్టర్స్కి కొంతమంది ఎక్కువ కంఫర్ట్ ప్రిఫర్ చేస్తారు నో మ్యాటర్ వాట్. అండ్ ఐ థింక్ నవీన్ గారు ఈజ్ వన్ పర్సన్ వేర్ he wants something comfortable. That's a basic thing any actor can ask. So that's the reason, especially in his outfits, I made sure lot of ante oka malmal cotton idea undi kada. So a outfit aina gaani inside matram base, that is the fabric we used throughout his outfits మొత్తం. బయట ఎలా ఉన్నా మీకు క్యాజువల్ లోకల్ ఆంధ్ర 5 కుర్తాస్ ఉన్నా కూడా ఇన్సైడ్ మాత్రం దట్ కంఫర్ట్ వాట్ హీ ఆస్క్డ్ వాస్ ఆల్వేస్ దేర్. సో ఐ మెయిన్లీ ప్రిఫర్డ్ ఫ్యాబ్రిక్స్ అండ్ దెన్ గో టు ద కలర్స్. ఎందుకంటే ఫ్యాబ్రిక్ రా ఫ్యాబ్రిక్ మనకి పర్ఫెక్ట్ ఉంటే యూ కెన్ డై, దర్స్ అ సోర్స్ కదా, ఏ కలర్ లో అయినా మనం మార్చుకోవచ్చు. సో డిజిటల్ లో చేశారు. సో మధ్యలో అంత అంటే మీరు పర్టికులర్లీ సినిమాలని ఎక్కువ కాదు, మీ బిజినెస్ మీద నడుస్తుంది. సో అనగనగా ఒక రాజు ఎలా వచ్చిందంటే బికాస్ ఫస్ట్ టైం నవీన్ పోలిశెట్టి గారితో అవడం, ఆ బ్యానర్ లో ఆల్రెడీ ఐ మీన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆల్రెడీ చేశారు కాబట్టి. సో ఎలా వచ్చారు ఆన్ బోర్డ్? సితారా ఎంటర్టైన్మెంట్స్ అది. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఫస్ట్ ఫిల్మ్ డిజిటల్, సెకండ్ ఫిల్మ్. అంటే నేను కంటిన్యూస్ మూవీస్ చాలా మూవీస్ ఏం చేయలేదు. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అలా డెఫినెట్ గా యూస్ చేసుకున్నాను. అండ్ నవీన్ గారిది వెరీ డిఫరెంట్. యాక్చువల్లీ హీ వాజ్ ఎట్ అవర్ స్టోర్ అనమాట. ఒక పర్టికులర్ షో కోసం, అన్స్టాపబుల్ షో కోసం, గార్మెంట్ కోసం వచ్చారు. అప్పుడు ఐ వాజ్ నాట్ దేర్, మై బ్రదర్, హీస్ మై కో ఫౌండర్. సో స్టోర్లో అప్పుడు హీ సెడ్ మా సిస్టర్ కూడా ఇండస్ట్రీలో ఇలా కాస్ట్యూమ్ డిజైన్ చేస్తుందండి అని చెప్పాక, సో తను క్రియేటివ్ డైరెక్టర్తో వచ్చాడు ఆ రోజు. సో షీ కెప్ట్ మై కనెక్ట్ అనమాట. అంటే ఓకే లెట్ మీ స్పీక్ టు హర్, ఈ ఒక ఫిల్మ్ ఉంది మాది అని చెప్పారు. షూట్ అయిపోయింది అనుకున్నాం మేము. అన్స్టాపబుల్ షోకి వచ్చినప్పటికి ఆల్మోస్ట్ షూట్ అసలు స్టార్ట్ అవ్వలేదు. అసలు ఏది స్టార్ట్ అవ్వలేదు. అన్స్టాపబుల్ తర్వాత డిసెంబర్ ఆర్ సంథింగ్, డిసెంబర్ లో ప్రోమో షూట్ రిలీజ్ అయింది కదా, అదొక అంబానీ వెడ్డింగ్ స్టైల్. అది అప్పుడు ఫస్ట్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఆ 2 days ఫస్ట్ చేశాక దే లవ్డ్ ఇట్. అండ్ దెన్ దాని తర్వాత ఆయనతో నేను ఒక యాడ్ ఫిల్మ్ కూడా చేశాను వేరే బ్రాండ్ ది. సో యా, వి కంటిన్యూడ్ అవర్ జర్నీ.